వాళ్ళ బాధ్యత తప్ప విలేకరుల బాధ్యతనో కొనుక్కున్న వాళ్ళ బాధ్యతనో కాదు. ఇది పక్కా వాళ్ళ బాధ్యత. ఇవాళ హైడ్రా వచ్చినాడు చాలామంది అనుకున్నారు చెరువులు కాపాడుతుంది, ఇది మురికి కాలువలు కాపాడుతుంది, ఇది వర్షపు నీళ్లు పోయే కాలువలు కాపాడుతుంది, ఇది భూ కబ్జాదారుల నుంచి వెళ్ళి వెసులుబాటు కల్పిస్తుంది, ప్రభుత్వ భూములు ఆక్రమించకుండా చూసుకుంటుంది అని చెప్పి భావించడం. కానీ హైడ్రా అతి తక్కువ కాలంలోనే తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. ఇవాళ హైడ్రా కనికరం లేకుండా కన్నీళ్లు కారుతున్నా, ఆర్తనాదాలు పెట్టినా, పేదలు కట్టుకున్న గూడు వాళ్ళ కళ్ళ ముందే కూల్చేస్తున్నప్పుడు ప్రజలు శాపనార్థాలు పెట్టడం తప్ప ఇంకా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితులు ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. ఈ హైడ్రా దొంగచాటున వాళ్ళకు దమ్ము లేదు. వాళ్ళకు దమ్ముంటే ఇది ప్రభుత్వ భూమా, ఇది గవర్నమెంట్ భూమా ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ ఇది గవర్నమెంట్ భూమి అయితే దీన్ని ఎవరు లేఅవుట్ చేసిండ్రు, ఎవడు బ్రోకరు, వీళ్ళకి సహకరించిన అధికారులు ఎవరు, వీళ్ళకు సహకరించిన రాజకీయ నాయకులు ఎవరు, వాళ్ళ మీద కేసు పెట్టాలి. దమ్ముంటే వాళ్ళు జైళ్ళ పాలు చేయాలి. కానీ ఈ హైడ్రా అధికారులను ముట్టుకునే దమ్ము వీళ్ళకు లేదు. హైడ్రాకు భూ కబ్జాదారులను తీసుకొచ్చి శిక్షించే అధికారం లేదు. ఈ హైడ్రాకు రాజకీయ నాయకుల పేరెత్తడానికి కూడా దమ్ము లేదు. కానీ హైడ్రా నోరు లేని జీవులు, చెట్టుకొకరు పుట్టకొకరుగా జీవించే వాళ్ళ ఇళ్ల మీద సాటర్డే అయితే కోర్టు ఉండదు, సండే అయితే కోర్టు ఉండదని చెప్పి మళ్ళెక్కడ కోర్టుకు పోతారో, మళ్ళా కోర్టులు మెట్లెక్కి ఎక్కడ న్యాయం కావాలని చెప్పి పేదలు కోరుతారో అని చెప్పి, ఆ పేదల పక్షాన కోర్టు ఎక్కడ ఉంటుందో అని చెప్పి భావించి ఇవాళ కోర్టు లేని నాడు, కోర్టు లేని శనివారం, కోర్టు లేని ఆదివారం ఇవాళ ఇట్లాంటి దుర్మార్గమైన పని చేస్తుంది. ఇవాళ నేను అడుగుతున్న ఒకటే, ఇవాళ వీళ్ళందరూ, వీళ్ళకు కులమేందో తెలియదు, మతమేందో తెలియదు. వీళ్ళ కులం పేద కులం, వీళ్ళ మతం కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకునే మతం తప్ప వీళ్ళకు మతం లేదు, వీళ్ళకు కులం లేదు. తెలంగాణలో ఇవాళ ఇలాంటి రేవంత్ రెడ్డి పాలకుడు కనుక ఉండి ఉంటే, 70 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో ఇలాంటి రేవంత్ రెడ్డి ఇలాంటి ముఖ్యమంత్రి కనుక ఉండి ఉంటే ఇవాళ ఇన్ని బస్తీలు వచ్చేది కాదు. ఇంతమంది పేదవాళ్ళు ఇవాళ ఇక్కడ గూడేసుకొని బతికే పరిస్థితి లేదు. కూడు గుడ్డ నీడ, మనిషి కింద కూడు కావాలి, గుడ్డ కావాలి, ఆ తదుపరి నీడ కావాలని కోరుకుంటాడు. పేదవాళ్లకు ఇండ్లు కట్టించే బాధ్యత వీళ్ళు చెప్తున్నట్టుగా ఆనాడు ఇందిరాగాంధీ ఆలోచించిందని చెప్తారు. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింట సౌభాగ్యం, ఇందిరమ్మ ఇండ్లు. నేను ఒకటే అడుగుతున్నా, ఏ ప్రభుత్వం అయితే తెలంగాణ పల్లెల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చిండ్రో వీళ్ళందరూ చెప్తున్న మాట ఏంటిది? 10 ఇళ్లల్లో పని చేసుకొని బతికే వాళ్ళం బిడ్డ, మేము కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్ళం, మేము కూలీ చేసుకొని బతికే వాళ్ళం, మేము మార్కెట్లో అమాయిలుగా పనిచేసేటోళ్ళం, మేము మార్కెట్లలో ఆ రైతుల మధ్య జీవనం కొనసాగించిన వాళ్ళమని చెప్పి చెప్తుండ్రు. వాళ్ళు వీళ్ళు ఎవరు? నేను కొనుక్కోను 60 గజాల ఇల్లు, నేను కొనుక్కోను 60 గజాల భూమిని. ఇవాళ దిక్కులేని వాళ్ళు చచ్చిపోతే శవాన్ని కూడా కిరాయి ఇంట్లో ఉండనివ్వరు కదా. మేము దిక్కులేని సావద్దు కదా, మేము అనాథ శవంగా ఉండద్దు కదా, మేము రోడ్ల మీద వేసుకునేటువంటి పరిస్థితి రావద్దు, మేము శ్మశాన వాటికలలో మా శవాలు వేసుకునే పరిస్థితి రావద్దు. మాకంటూ ఒక ఇల్లు ఉండాలి, అది 60 గజాల 50 గజాల కాదు, ఇల్లుంటే చాలని చెప్పి ఒక తరం కష్టపడితే ఒక 20 లక్షల రూపాయలు వస్తాయి. ఇళ్లల్లో పనిచేస్తే వచ్చేది నెలకు 10,000 రూపాయలు వస్తాయి.
కూరగాయలు అమ్ముకుంటే 10,000 15,000 రూపాయలు వస్తాయి. హమాలి పని చేస్తే 20,000 30,000 రూపాయలు వస్తాయి. వాళ్ళు ఇప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి ఆకలిని కూడా భరించుకొని పిల్లలకు కోరికలు ఉంటే కూడా చంపుకొని కనిపించిన అమ్మా నాన్నకు చక్కగా అన్నం పెట్టకుండా కన్న బిడ్డలను కూడా చక్కగా చూసుకోకుండా పోరగాళ్ళని తీసుకుపోయి గవర్నమెంట్ స్కూళ్ళలో వేసి పైసా జమ చేసి ఇవాళ ఈ అస్మత్పేటలో గజం 20,000 రూపాయల ఇక్కడ ఉండొచ్చు, 1,00,000 రూపాయల గజం, ఇక్కడ 70,000 రూపాయల గజం ఉండొచ్చు, 50,000 రూపాయల గజం ఉండొచ్చు. వీళ్ళు ఆ కాలంలో ఆనాడు 20,000 రూపాయల గజం వస్తుందంటే 25,000 రూపాయల గజం వస్తుందంటే తక్కువకు వస్తుంది కదా, 50,000 గజాలు సరే ఇల్లు కూలగొడుతుందా గవర్నమెంట్ అని చెప్పి వీళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు చెప్తున్న మాట ప్రకారంగా ఒకవేళ గవర్నమెంట్ కనుక సోయి ఉంటే వాళ్ళు మనుషులే అయితే చదువుకున్న వాళ్ళే అయితే మానవత్వం ఉంటే వాళ్ళకు కూడా ఒక భార్యనో పిల్లలో ఉన్నట్టుగా భావిస్తే ఆనాడే ఈ భూములు ఎవడైతే లేఅవుట్ చేస్తున్నాడో ఈ భూములు ఎవడైతే అమ్ముతున్నాడో ఇవి మీరు అమ్మద్దని చెప్పి వాళ్ళని నివారించాల్సిన చక్కెర ఉండే. వాళ్ళను అవసరమైతే ఇవాళ ఎట్లయితే కొనగొడతా అని చెప్పి ముందుకొచ్చినావు బిడ్డ, ఆనాడే వాళ్ళ ఇంటికి పోయి నువ్వు అరెస్ట్ చేసి బిడ్డ ఇది నువ్వు అమ్ముతున్నావు, రేపు బలైనంతా కూడా పేదవాళ్ళు బలవుతున్నారు, ఉన్నవాళ్ళు కాదని చెప్పి నువ్వు చెప్పాల్సిందే. ఇవాళ నోటరీ రూపంలో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, పర్మిషన్ తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇవాళ ఇల్లు ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా కొంటున్నారు. నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఇవాళ ఇది ఒక అస్మత్పేట సర్వే నంబర్ 1 మాత్రమే కాదు. హైదరాబాద్ నగరంలో నువ్వు గట్ల కూలగొట్టాలనుకుంటే ఇవాళ ఏ ఒక్క బస్తీ కూడా మిగలదు. మీకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇవాళ ఆనాటి ప్రభుత్వమే తెచ్చింది జీవో నంబర్ 58, జీవో నంబర్ 59 రెగ్యులేషన్ కింద తెచ్చిండు. ఒకవేళ ఈ భూములన్నీ కూడా ఇండ్లన్నీ కూడా కాగితాలు లేకపోతే రెగ్యులరైజ్ కాకపోతే వాళ్ళకు హక్కులు లేకపోతే వాళ్ళకు హక్కులు కల్పిస్తా అని చెప్పి నువ్వు ఏ చట్టాన్ని తీసుకొచ్చినావో 120 గజాల లోపున్న పేదలకి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు కాగితాలు ఇస్తా అని చెప్పిందో ఆనాటి ప్రభుత్వం, వాడు ప్రభుత్వమే కదా. మేము ప్రభుత్వాలు మారొచ్చు, ముఖ్యమంత్రులు మారొచ్చు, కలెక్టర్లు మారొచ్చు, కమిషనర్లు మారొచ్చు, పోలీస్ డీజీపీలు మారొచ్చు,